నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. నంద్యాలలో ఆహార భద్రతపై అవగాహన సదస్సు. గుర్రాలపేటలో ఉన్న చెట్టును కాపాడుదాం, మున్సిపల్ అధికారులకు స్థానికుల విన్నపం. నంద్యాల పట్టణ ప్రజలకు మున్సిపల్ కమిషనర్ కీలక విజ్ఞప్తి. సకాలంలో పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలని కోరిన కమిషనర్ శేషన్న. నంద్యాలలో రోడ్డు భద్రతపై ట్రాఫిక్ సిఐ చాన్ బాషా అవగాహన. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా పిపి నాగిరెడ్డి నియామకం. జిల్లా ఇండోర్ స్టేడియంలో మార్చి 8న షాప్ లీగ్ పోటీలు. ఆహార పదార్థాల నాణ్యత విషయంలో రాజీ పడొద్దు, కల్తీని గుర్తించి ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా నంద్యాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆహార పదార్థాల భద్రతా ప్రమాణాల చట్టం 2026 నిబంధనలపై ప్రజలకు మరియు వ్యాపారస్తులకు అధికారులు అవగాహన కల్పించారు. నంద్యాల పట్టణంలోని నూనెపల్లె జిల్లా ఫుడ్ సేఫ్టీ కార్యాలయం నేడు ఒక ముఖ్యమైన అవగాహన సదస్సుకు వేదికైంది. ఫుడ్ సేఫ్టీ అధికారి వెంకటరాముడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పట్టణంలోని పాల విక్రయదారులు, కిరాణా వ్యాపారులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ప్రస్తుత రోజుల్లో నిత్యావసర వస్తువుల నుంచి పాల పదార్థాల వరకు అడుగడుగునా కల్తీ జరుగుతోందని, దీనివల్ల ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆహార పదార్థాల్లో కల్తీని ఎలా గుర్తించాలి, ప్రత్యక్షంగా పరీక్షలు చేసి చూపించారు. పాల పదార్థాల కల్తీ. పాలల్లో నీళ్లు కలపడం మాత్రమే కాకుండా యూరియా, డిటర్జెంట్ వంటి రసాయనాల వాడకాన్ని ఎలా గుర్తించాలో వివరించారు. నూనెలు, పప్పు దినుసులు, మసాలా పొడులలో కలిపే ప్రమాదకర రంగులు మరియు ఇతర పదార్థాల పట్ల ప్రజలను అప్రమత్తం చేశారు. ఆహార భద్రతా ప్రమాణాల చట్టం 2026 ప్రకారం కల్తీకి పాల్పడే వారిపై తీసుకునే కఠిన చర్యల గురించి హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడమే మా మొదటి ప్రాధాన్యత. జిల్లా వ్యాప్తంగా ఇటువంటి అవగాహన సదస్సులను మరిన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తాం. వ్యాపారస్తులు లాభాపేక్షతో కాకుండా సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి. ఎక్కడైనా కల్తీ జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలి. ఈ కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ సిబ్బంది, స్థానిక ప్రజలు మరియు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. కల్తీ లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని అధికారులు పిలుపునిచ్చారు. కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ గారి ఆదేశాలు మరియు డైరెక్టర్ గారు ఇన్స్టిట్యూట్ ప్రివెంటివ్ మెడిసిన్ వారి ఆదేశాల మేరకు ప్రజల అవగాహన కొరకు పాలు మరియు పాల పదార్థాల కల్తీ నివారణపై చర్యలు తీసుకొని ప్రజలకు అవగాహన కల్పించమని వారు ఆదేశించడం జరిగినది. వారి ఆదేశాల మేరకు మనం ఈ రోజు నంద్యాల పట్టణంలో నూనెపల్లిలో ఇక్కడ సత్య సమీక్షా భవనంలో ఇక్కడ ఉండే ప్రజలకైతే, మిల్క్ వెండర్లకైతే సమావేశపరిచి వాళ్ళకు ఈ పాలల్లో కల్తీలు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, మీరు ఎలా గుర్తించాలనేది వారికి వివరించడం జరుగుతున్నది. దాని ప్రకారం వాళ్ళు ఆ పాలను కొనుగోలు చేసుకుని మరియు కూడా వాళ్ళు అమ్ముకునేటప్పుడు కూడా కల్తీ లేని పాలను మన ప్రజలకు, నంద్యాల పట్టణ ప్రజలకు అమ్మవలసినదిగా కోరుచున్నాను. అలాగనే ఒక పాలే అని కాదు, మిగతా ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. ఈ ఆహార పదార్థాలు అంటే కారం అయితేనేమి, టీ పొడి అయితేనేమి, పసుపు అయితేనేమి, కందిపప్పు అయితేనేమి, ఇప్పుడు ఇలాంటి దానిలలో కూడా కల్తీలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ కల్తీలపై కూడా అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాము. ఇదే కాదు, ఈ రోజు డే బై డే మేము ప్రతి చోట ఈ రోజు ఇక్కడ నిర్వహిస్తాము, రేపు ఇంకొక ప్రదేశంలో అంటే అక్కడ రిటైల్ కిరాణా మర్చెంట్ అసోసియేషన్ గాంధీ చౌక్లో, అలాగనే ఎల్లుండి హోటల్ అసోసియేషన్ వాళ్ళ దానిలలో కూడా నిర్వహిస్తూ ఇట్లా ప్రతిరోజు ఒక కార్యక్రమం పెట్టుకుంటూ పోతూ ఈ ప్రజలకు అవగాహన చేస్తున్నాయి. కల్తీ వలన ఎంత నష్టపోతున్నారు, ఎలాంటి జబ్బులు వస్తున్నాయి ఏమిటి అనేది. అలాగనే ఈ రోజు అందులో భాగంగా ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు మనకు ఈ రోజు మనము పాల మీద ఇళ్లకు చెల్లిస్తున్నాం. పాలల్లో యూరియా కలుపుతాం. యూరియా అంటే చిక్కదనం కోసం, తెల్లదనం కోసం యూరియా కలిపే అవకాశాలు ఉన్నాయి. అలాగనే ఇది స్టాచ్ ఫ్యాట్ ఎక్కువ కంటెంట్ రావడానికి స్టాచ్ అంటే
పౌడర్స్ కలుపుతారు, అంటే మైదా కానీ గోధుమ పిండి కానీ ఇటాటి. అలాగనే ఇవి ఇవి ఈ టెస్ట్లను ఎలా కనుక్కోవాలి అనే దానికై మేము కూడా డెమో చేసి చూపిస్తాము. దానికి తగ్గట్టుగా మనకు సింపుల్ టెస్ట్లు కూడా వచ్చినాయి. అంటే ఇప్పుడు దీంట్లో మనకు సాల్ట్ కలిసింది అనుకోండి, ఈ సాల్ట్ దీంట్లో ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి చిన్న స్లిప్లు వచ్చాయి. ఈ స్లిప్లు తీసుకొని మన ఊరికి దీంట్లో డిప్ చేసినారంటే గిన ఈ పాలల్లో డిప్ చేస్తే గిన ఇక్కడ కలర్స్ ఉంటాయి. ఈ కలర్స్కి దీనికి మ్యాక్సింగ్ ఉంటాయి. ఈ మ్యాక్సింగ్ లో ఈ రెండు మ్యాక్సింగ్ అయినప్పుడు ఫస్ట్ లో ఉన్నప్పుడు దానికైతే నార్మల్, అంటే దీంట్లో ఏమి కల్తీ లేదు. దీంట్లో గ్రేడింగ్ పెరుగుకుంటా పోయినా అనుకోండి, దీంట్లో ఈ కలర్స్ లాస్ట్ 2 కలర్స్ వచ్చినాయంటే యాడ్ కలర్ అంటే ఇతడు దీంట్లో సాల్ట్ స్టాచ్ పొడి మైదా పిండి కానీ గోధుమ పిండి అటాటి చిక్కదనం కోసం కలిపింటాడు అనేది అర్థం అన్నమాట. అంటే అందుకని ఇట్లాంటి సింపుల్ టెస్ట్ మనము కూడా ఇళ్లలో కొనుగోలుదారులు ఉండడం కానీ ఇట్లాంటి సింపుల్ టెస్ట్ కిట్లు మనం దగ్గర మన ఇళ్లలో పెట్టుకున్నారంటే మీకు పాలు పోసే పాలదారుడు కూడా భయం ఏర్పడి, ఓహో వీళ్ళు మా ఇంట్లో కిట్ ఉంది, వీళ్ళు పాలను చెక్ చేసుకుంటారు అనేది భయపడతాడు. ఆ విధంగా దానికోసమని మీరు ప్రతి ఇంట్లో కూడా సింపుల్ కిట్లు పెట్టుకోండి. ఏం పెద్ద కాస్ట్ కావు, మీరు డైలీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది మీరు టెస్ట్ నెలలో ఒకసారి చేసినా కూడా వాడు ఆటోమేటిక్గా భయపడిపోతాడు కల్తీ చేసేదారుడు. కాబట్టి మీ ఇంట్లో మీదకి ఉంటే మీ ఆరోగ్యానికి ఇవి మీకు సురక్షితంగా ఉంటాయి. కాబట్టి మీరు ఇట్లాంటివి చిన్న చిన్న టెస్టులు మీరే చేసుకోవచ్చు. ఇవే కాదు, పశువులో కానీ కారం పొడిలో కానీ పశువులో కూడా బియ్యం పిండి కలుపుకోవచ్చు. అంటే వెయిట్ కోసం వినియోగదారుడు, అంటే మనమేమో లాస్ అయిపోతాము, వాడేమో గెయిన్ అవుతాడు. కారం పొడింది ఈ మిరపకాయలు ఈ తొడియాలతో బట్టి కలర్ లేని కారం పొడి వస్తుంది. ఇది కలరు ఉన్నాయి, కల్తీ లేని కారం అన్నమాట. ఇది కల్తీ కలిగిన కారం. ఇది మనం ఎలా గుర్తిస్తాం? ఎలా గుర్తంటే ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ తీసుకొని వైట్ది, ఆ గ్లాసులో మీరు వాటర్లో కలిపినారంటే గిన ఇదొక స్పూన్ వేసినారంటే గిన కల్తీ ఉన్నదైతే పైకి కలర్ వచ్చేస్తుంది. అదే కల్తీ లేనిదైతే గిన మనకు వాటర్ ఫ్లోనే అట్నే ఉండగలుగుతుంది. సింపుల్ టెస్ట్ అంతే ఇంట్లో మనం చేసుకునేది. అంటే దీంట్లో ఇంకా టెస్ట్లు ఉన్నాయి కానీ అంత దూరం పోవాల్సిన అవసరం లేదు. మనకు దీంట్లో ఏదైనా కల్తీ అనేది అవగాహన వచ్చినప్పుడు దానిని బట్టి మనం మిగతా టెస్ట్లకు పోతాం అనమాట. దీంట్లో ఎందుకు కలుపుతాడంటే నాసిరకం కాయలు ఉంటాయండి, గ్రేడింగ్ చేసిండారు, పనికిరాని కాయలన్నీ పక్కకు పడేసిండారు. అవి ఏం చేస్తాడంటే మిషన్ పట్టించుకున్నప్పుడు అది కారం పొడి చూస్తే తెల్లగా ఉంటుంది, దానికి రంగు కలుపుతాడు. రంగు కలిపినప్పుడు అది ఇది ఈక్వల్ అయిపోతుంది. కాబట్టి అటువంటి మనం టెస్ట్ చేసుకోవాలంటే వాటర్లో వేసుకున్నట్టే 2 గ్లాసులు వేసి చూపించినట్టే ఆటోమేటిక్గా దాంట్లో వచ్చేస్తుంది. అలాగనే బెల్లం ఉంది. ఇది మనకు బెల్లం 2 రకాలు ఉంటాయి, నల్లది ఉంటుంది, వైట్ ఉంటుంది. ఈ వైట్ వచ్చేసి ఇది కల్తీ కలిగిన బెల్లం. అంటే దీంట్లో సన్సెట్ ఎల్లో కలదు. ఈ సన్సెట్ ఎల్లో అంటే దీంట్లో మనకు పసుపు రంగు గలది బెల్లం ఉంటుంది. కలర్ లేని బెల్లం అంటే ఇలాగా ఉంటుంది, బ్లాక్గా ఉంటుంది. ఇది ఒరిజినల్. మనం ఏం చేయకుండా కానీ దీనికే మనం ముగ్గు చూపుతుంటాం, ఎంత తెల్లగా ఉంటే అంత మంచిది అనుకొని. అటువంటిది కాదు, మనం ఈ నలుపు కలిగిన బెల్లమే మనం తీసుకున్నామంటే దీంట్లో ఎలాంటి కలర్లు ఉండవు, ఏముండవు, మనకు ఆరోగ్యంగా హానిగా ఉంటుంది. ఈ కంది బెల్లలో కూడా మనం చూస్తేనే అపీరెన్స్ కానొస్తుంది, అపీరెన్స్ రాసి. ఈ కంది బెల్లలో కూడా అది ఉంటుంది, పాలిష్ ఉంటాయి, పాలిష్ లేదు. పాలిష్ పట్టినట్టు ఇవి దీనికి కలర్ వేసాడు. అంటే మనం ఈ వాటర్లో ఒక ½ అవర్ గ్లాసులో వేసి, ట్రాన్స్పరెంట్ గ్లాసులు అంటే వేసి మనం 2 చూసినారంటే ఇది కలర్ వస్తుంది, ఇది కలర్ రాదు. అంటే దీనికి కలర్ వేసిన లుక్ రానికి అనమాట. మనం ఎంచేపునే ఎంత నిగనిగలాడే వస్తువులనే కొనాలని మనం చూసుకుంటాం. అటువంటి లేకుండా న్యాచురల్గా ఉండేదానికే మనం కొనుగోలు చేసుకోవడానికి మనం ఉపయోగించాలి. నంద్యాల పట్టణంలో పర్యావరణ పరిరక్షణపై స్థానికులు గలమెత్తారు. దశాబ్దాల కాలంగా నీడను ఇస్తున్న ఒక మహావృక్షాన్ని తొలగించవద్దంటూ మున్సిపల్ అధికారులను కోరుతున్నారు. నంద్యాల పట్టణం గుర్రాలపేట మున్సిపల్ స్కూల్ సమీపంలో ఉన్న ఒక భారీ వృక్షం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో ఇక్కడ పనిచేసిన అజీజ్ అనే ఉపాధ్యాయుడు ఈ మొక్కను నాటారు. ఆయన శిష్యులు, స్థానికులు ఎంతో అపురూపంగా పెంచిన ఈ మొక్క నేడు మహావృక్షమై బాటసార్లకు, పాఠశాల విద్యార్థులకు ఎంతో నీడను, స్వచ్ఛమైన గాలిని అందిస్తోంది. అయితే ఈ చెట్టును తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాచారంతో స్థానికులు, అజీజ్ సర్ శిష్యులు మరియు ప్రజా సంఘాల సభ్యులు ఒక్కటయ్యారు.
ఈ చెట్టును ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించరాదని కోరుతూ మున్సిపల్ చైర్పర్సన్ మరియు కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. స్థానికుల వినతిపై మున్సిపల్ కమిషనర్ సానుకూలంగా స్పందించారు. చెట్టు యొక్క పరిస్థితిని, దాని జీవన ప్రమాణాన్ని నిపుణులతో పరీక్షించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. గుర్రాలపేటలో అజీజ్ మాస్టర్ నాటిన ఈ వృక్షం కేవలం ఒక చెట్టు మాత్రమే కాదని, అది ఒక జ్ఞాపకమని, పర్యావరణానికి ఆస్తి అని శిష్యులు పేర్కొంటున్నారు. అధికారులు సానుకూల నిర్ణయం తీసుకోవాలని వారు ఆశిస్తున్నారు. దాన్ని తీసేయొద్దని అన్ని ప్రజాసంఘ పని కట్టుకొని गुरालपेटा बोलते हैं सर। गुरालपेटा निकालने को अजीज साहब सर्किल बोल को बनाना सर्किल बनाना बोले ఈరోజు స్థానిక నడిబొడ్డులో ఉన్న ఒక చెట్టు గురించి గురాలపేటలో ఉన్న చెట్టు గురించి మనము ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్ గారికి వినతి పత్రము ఇవ్వడం జరిగింది. దానికి ఒక చరిత్ర ఉంది. దాని గురించి మనము తెలుసుకుంటే బాగుంటుంది. ఏదైతే పెద్దవాళ్ళు అజిత్ సార్ గారు ఆ చెట్టు నాటినారో ఆ రోజు నుంచి కూడా ప్రజా సంఘాలు కూడా ఆమె గాడిపై సేవలు అందజేయడం జరిగింది. దాంట్లో నేను కూడా ఒక భాగస్తున్నా. నేను కూడా పెద్దలు పూజ చేసే అజిత్ సార్ గారికి నేను కూడా పోవడం జరిగింది. నా సమస్య కూడా అయింది. కాబట్టి దయచేసి ఆ చెట్టును, ఆ అరుగుని అడ్డను ఉండాల్సిందిగా మేము ప్రజా సంఘాల తరఫున, అట్లా రాజకీయ పార్టీ తరఫున కూడా మేము కోరుతున్నాము. ఎందుకంటే అజిత్ సార్ ఒక్కరి కోసం అయితే ఆ అరుగు, ఆ చెట్టు వేసుకోలేదు. 10 మందికి ఉపయోగపడాలా, 10 మంది వచ్చాడా కూర్చుంటే బాగుంటుందని ఒక మంచి ఆలోచనతో ఆడ వేయడం జరిగింది. ఈ రోజు కూడా పబ్లిక్ ఎగ్జామ్ జరుగుతున్నాయి. ఆడ ఎంత మంది వచ్చి ఆడ శ్రద్ధ తీసుకుంటారో. शहर नंदयाल के तमाम लोगों को मालूम किया जाता है कि शहर नंदयाल में गुर्रालापेटा के नाम से जो मशहूर है, मुन्सिपल हाई स्कूल के सामने एक दरख्त है जो बिल्कुल किनारे पर है और अल्हम्दुलिल्लाह बहुत सारे तकरीबन कई सालों से वहाँ पर लोग उसके छाँव से फ़ायदा उठा रहे हैं। वहाँ एक चौंतरा बनाया गया है। बहुत सारे लोग सुबह में, शाम में वहाँ पर और धूप के वक्त में आराम करने के लिए बैठते हैं। तो ऐसे फ़ायदा पहुँचाने वाले दरख्त के लिए गवर्नमेंट बहुत सारी कोशिशें कर रही, लाखों करोड़ों खर्च कर रही है, लेकिन न जाने क्यों बाज लोगों को ऐसे दरख्तों की वजह से परेशानी हो रही है। वो पिटीशन डाल रहे हैं कि दरख्तों को निकालें। अगर उनकी बात मानते चलेंगे तो शहर के सारे दरख्त खत्म कर दिए जाएंगे, तो ये मुश्किल होगा। इस वास्ते हम कमिश्नर साहब से और दूसरे लोगों से गुजारिश करते हैं कि इसका ख्याल करते हुए, और महबूबुन्निसा मैडम चेयरमैन साहबा को भी बताया गया है कि इसकी हिफाजत करने के लिए कोशिश करें। నంద్యాల పట్టణ అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని మున్సిపల్ కమిషనర్ శేషన్న పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ పరిధిలోని నివాసితులు తమ ఆస్తి, ఇంటి మరియు నీటి కుళాయి పన్నులను బకాయిలు లేకుండా చెల్లించాలని ఆయన కోరారు. ఈ నెల 31వ తేదీలోపు పెండింగ్లో ఉన్న అన్ని రకాల పన్నులను చెల్లించి పురపాలక సంఘం అభివృద్ధికి సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా వేసవి కాలం దృష్ట్యా పట్టణంలోని అన్ని వార్డుల్లో తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం నీటి సరఫరా సజావుగా సాగుతోందని, ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే వెంటనే మున్సిపల్ సిబ్బందికి సమాచారం అందించాలని సూచించారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, పురసేవ యాప్ ద్వారా ఇంటి నుండే ఫిర్యాదులు చేయవచ్చని, తద్వారా వేగవంతమైన పరిష్కారం లభిస్తుందని కమిషనర్ పేర్కొన్నారు. మరోవైపు నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో గుర్తించిన 5239 మంది నిరక్షరాస్యుల కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అక్షరాస్య భారత్ అక్షరాంధ్ర కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని కమిషనర్ తెలిపారు. వీరికి ప్రాథమికంగా చదవడం, రాయడం మరియు చిన్నపాటి లెక్కలు నేర్పించడం జరిగిందని, ప్రస్తుతం వీరికి స్థానిక సచివాలయాల వద్ద పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు.
మన పట్టణంలో వాటర్ సప్లై అన్ని వార్డులలో ప్రతిరోజు జరుగుతూ ఉంది. ఎండలకాలం వచ్చింది కాబట్టి ఎక్కడైనా వాటర్ సప్లై సంబంధించి ఏదైనా ఇష్యూ రావచ్చు. అలాంటి ఇష్యూ కనుక వస్తే కనుక వెంటనే మా దృష్టి తెస్తే కనుక ఆ ప్రాంతంలో సజావుగా వాటర్ సప్లై జరిగే విధంగా చర్యలు గైకొంటాం. ఈ విషయాన్ని గమనించాల్సి కోరుతున్నాం. అదేవిధంగా ట్యాప్ కనెక్షన్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్, నీటి పన్నులు ఇంకా డ్యూ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నీటి పన్నులు సకాలంలో చెల్లించండి, మున్సిపాలిటీ యొక్క అభివృద్ధికి తోడ్పడండి అని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాం. అలా కాని పక్షంలో పేరు పెట్టుకుంటే కనుక ఇవన్నీ కూడా ఏ విధంగా వస్తువులు రాబట్టాలనే విషయం గురించి కూడా చర్యలు ఉంటాయి కాబట్టి దీన్ని గమనించాలి. అదేవిధంగా హౌస్ ట్యాక్స్ సంబంధించి కూడా మార్చి 31 ఆఖరు. ఈ మంత్ లోపల అందరూ కూడా ప్రాపర్ ట్యాక్స్ అందరూ కూడా సకాలంలో చెల్లించాలి. మున్సిపాలిటీ అభివృద్ధికి మీ యొక్క సహకారం అందించాలని కోరుతున్నాం. అదేవిధంగా మీకు శానిటేషన్ సమస్య కానీ, వాటర్ సప్లై సమస్య కానీ, స్ట్రీట్ లైట్ సమస్య కానీ, కాలువలు తీయడం లేనటువంటి సమస్య గురించి కానీ ఉంటే కనుక ఒక పురమిత్ర అని ఒక యాప్ ఉంది. పురమిత్ర యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ యాప్ ద్వారా మీకు ఉన్నటువంటి సమస్యను అప్లోడ్ చేయొచ్చు. ఈ యొక్క సచివాలయం కానీ ఈ ఆఫీసు కానీ రావాల్సినటువంటి అవసరం లేదు. ఇంట్లోనే కూర్చొని మీ సమస్యల గురించి యాప్ ద్వారా అప్లై చేస్తే కనుక మేము ఖచ్చితంగా ఆ సమస్య గురించి వస్తాం, సాల్వ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరనేసి ప్రతి ఒక్కరు కోరుకుంటాం. సకాలంలో డ్యూస్ ఏవైతే ఉన్నాయో క్లియర్ చేయండి. యొక్క అభివృద్ధికి మీ వంతు కృషి అందించాల్సి కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకము అక్షరాంధ్ర అనేటువంటి కార్యక్రమం చదవటము, రాయటము, లెక్కలు చేయటము రానివారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా చదవటము, రాయటము, గుంతాలు చేయడం అనేటువంటి అంశం గురించి అక్షరాంధ్ర అనేటువంటి కార్యక్రమం జరుగుతోంది. గత 2 నెలల నుంచి ప్రతిరోజు సాయంకాలం క్లాసులు అయినాయి. మన పట్టణంలో 5239 మంది ఇంకా అక్షరాస్యులు కావాల్సి ఉంది అనేసి డేటా వచ్చింది. వారందరికీ కూడా ఈరోజు ప్రీ ఫైనల్ ఎగ్జామ్ పెడుతున్నాం. నంద్యాల పట్టణంలో రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నూనెపల్లి ప్రాంతంలో వాహనదారులకు రోడ్డు భద్రతా ప్రమాణాలపై ట్రాఫిక్ సిఐ చాన్ బాషా అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించి విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని ఆయన సూచించారు. ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఇది ప్రమాదం జరిగినప్పుడు ప్రాణరక్షణ కవచంలా పనిచేస్తోందని పేర్కొన్నారు. 4 వీలర్ డ్రైవర్లు, కార్ నడిపేవారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని, వాహనాలకు ఇన్సూరెన్స్ మరియు ఇతర పత్రాలు సక్రమంగా ఉండాలని ఆదేశించారు. ఆటో డ్రైవర్లకు హెచ్చరిక: షేర్ ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని సిఐ ఆవేదన వ్యక్తం చేశారు. ఓవర్లోడింగ్ వల్ల ప్రాణాలు కోల్పోవడమే కాకుండా తీవ్ర గాయాల పాలై జీవితాంతం ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రస్తుతం నంద్యాల పట్టణంలో రహదారుల నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు ట్రాఫిక్ జామ్ కాకుండా ఒకరికొకరు సహకరించుకుంటూ వెళ్లాలని ఆయన కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నంద్యాల నందు టౌన్ నందు వాహనాలు నడిపే 2 వీలర్ రైడర్స్, 4 వీలర్ వెహికల్స్ డ్రైవర్లు దయచేసి గమనించగలరు. మన శ్రీనివాస్ సెంటర్ దగ్గర కొత్త రోడ్ వేస్తున్నారు. శ్రీనివాస్ సెంటర్ టు ఇట మా ఎన్ఎస్ గేట్ సంజీవ్ గేట్ రూట్కి చక్కగా ఓ పక్క కంప్లీట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ టైం టూరిస్ట్ హోటల్ పక్క వేస్తారు. కాబట్టి ఈ పక్క వచ్చే వాళ్ళు కొద్దిగా ప్రాపర్గా ట్రాఫిక్ జామ్ కాకుండా
కొద్దిగా ఇబ్బందిని కూడా మా ట్రాఫిక్ పోలీస్కి సహకరించేయలేదని కొద్దిగా ప్రాపర్ ఛానల్గా మూవ్ ఆంటీ 2 వీలర్ అండ్ 4 వీలర్స్. అలాగే మన నూనెపల్లి దగ్గర కూడా రోడ్డు వర్క్ జరుగుతుంది. బ్రిడ్జి కాడ నుంచి ఒక పక్క కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒక 60% అయిపోయింది. ఇంకా ఒక నెల పడుతుందని చెప్పారు కాంట్రాక్టర్ గారు. కాంట్రాక్టర్ గారు కూడా మీకు కోఆపరేట్ చేయండి, తొందరగా కొద్దిగా ఫాస్ట్ చేయండి అని చెప్పి అడిగాము. దయచేసి ప్రజలు అక్కడ బుర్నపల్లి గారు పోయేటప్పుడు కూడా మన ఒక బాబు 2 వీలర్లో పోతూ స్కిడ్ అయి పడిపోయాడు. ఆ పక్క ఏ వెహికల్ అడ్డం వచ్చిందో ఆ పిల్లలకి తెలియటం లేదు. కాబట్టి వెహికల్స్ ఎటువంటి పోతుంటే 2 వీలర్ రైడర్స్ ఢీ కొట్టుకుని పడిపోతున్నారు. తర్వాత కొద్దిమంది లేపి ట్రీట్మెంట్ తీసుకెళ్తున్నారు. కొద్దిమంది మనకెందుకులే మళ్ళీ పోలీస్ కేసు మన మీదకి వస్తుందని చెప్పి భయపడిపోతున్నారు. దయచేసి అట్లా భయపడొద్దండి. ఎవరైనా కానీ మానవతో దృక్పథంతో ఏదైనా డాష్తో తగినా కూడా యాక్సిడెంట్ అయినా కూడా మీకు మేము పోలీస్ సినిమాలో వేధించినట్టు వేధించాము. మీకు బండికి ఇన్సూరెన్స్ ఉంటే చాలు, మీరు ఆ కింద పడిన వ్యక్తికి సకాలంలో ట్రీట్మెంట్ తీసుకెళ్ళిపోతే అతను బతికేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారి తల్లిదండ్రులు, వారి భార్య పిల్లలు వెయిట్ చేస్తుంటారు. ఆ 2 వీలర్ వ్యక్తి కానీ 4 వీలర్ వ్యక్తి కానీ నడుచుకుంటూ పోయే వ్యక్తి కానీ ప్రతి ఒక్కరికి కూడా మా నంద్యాల పోలీస్ శాఖ నుంచి రిక్వెస్ట్ చేసేదంటే 2 వీలర్ నడిపే వ్యక్తి ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి. హెల్మెట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. 2 వీలర్ నడిపే వ్యక్తికి దయచేసి హెల్మెట్ పెట్టుకోండి. పొరపాటు కూడా చెరువుకట్ట, చాబోలు, రైతు నగరు ఈ పక్క ప్రాంతాల్లో చాపిలో టోల్ ప్లాజా ఏరియాలో 2 వీలర్ రైడర్స్ వితౌట్ హెల్మెట్ కనిపిస్తే మటుకు ఖచ్చితంగా 1000 రూపాయలు చలానా ఇస్తున్నాను. ఇది మీరు ఏమన్నా అనుకోండి, ఆ బార్డర్లోనే కొడుతున్నాం చలాను మేము. మా జిల్లా ఎస్పీ సార్ సునీల్ సేన్ సార్ గారు అవుట్కట్స్లో ఖచ్చితంగా ప్రతిరోజు చలాన్ ఏమన్నారు హెల్మెట్ అయిన వాళ్ళకు. ఈరోజు నేను నూనెపల్లి దగ్గర మీటింగ్ పెట్టి అక్కడ కూడా ఒక 45-50 వితౌట్ హెల్మెట్ నడిపే 2 వీలర్ రైడర్స్కు చలాన్ వేయడం జరిగింది. దయచేసి మీరు 2 వీలర్ రైడర్స్ 1000 రూపాయలు కాపాడుకోవాలంటే మీరు 1000 రూపాయలు హెల్మెట్ పెట్టుకోండి. ఐఎస్ఐ గ్రేడ్ ఉండేది. దీనివల్ల మీకు ప్రమాదం జరిగిన తలకు దెబ్బ తగలో మీ ప్రాణాలను మీరు కాపాడుకోవచ్చు. ఒక్కసారి హెల్మెట్ కొనుక్కుంటే అది మీకు 3 సంవత్సరాల వరకు మీకు హెల్మెట్ మీకు సపోర్ట్గా ఉంటుంది. మీ ఫ్రెండ్ మాదిరి మీకు ఎల్లప్పుడూ మీతో ఉంటుంది. ఏమి దయచేసి ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ వచ్చింది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి కాస్ట్ గిఫ్ట్ కంటే వాళ్ళకు 2 హెల్మెట్ తీసుకెళ్ళి ఇస్తే చాలా మటుకు కపుల్స్ కూడా ఎప్పుడు 2 వీలర్ వెళ్ళినప్పుడు మిమ్మల్ని తలుచుకొని హెల్మెట్ పెట్టుకుంటారు. దయచేసి ఈ ప్లాన్ ఒకసారి మీరు ఫాలో కాండి. మీకు కూడా మంచి గిఫ్ట్ ఇచ్చినారని చెప్పి అందరూ మెచ్చుకుంటారు. అలాగే వాళ్ళు కూడా 2 వీలర్లో ఎప్పుడు బయటికి వెళ్ళినప్పుడు మీ ద్వారా వితౌట్ హెల్మెట్ చలాన్ నుంచి కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. దిస్ ఈస్ మై జస్ట్ రిక్వెస్ట్ చెప్తున్నాను. తర్వాత ప్రతి ఒక్క 2 వీలర్ రైడరు ఖచ్చితంగా చాలా మటుకు మన నంద్యాలలో రోడ్లు చిన్నవి ఉన్నాయి. 4 వీలర్స్ ఎక్కడ పోయినా కూడా 2 వీలర్కి డాష్ చేయడం కానీ ఆటోలకు డాష్ చేయడం కానీ జరుగుతుంది. ముఖ్యంగా షేర్ ఆటోలు జాగ్రత్త. షేర్ ఆటో డ్రైవర్స్ చెప్తున్నాను, మీరు ఈ ఆటో డ్రైవర్ పక్కన ఇద్దరు, ఈ పక్క ఒకరు, ముగ్గురు కూర్చుంటారు ముందర. అలాగే వెనకరు కూడా నలుగురు కూర్చుంటారు, మధ్యలో 10 మంది కూర్చుంటారు. మీరు ఓవర్లోడ్ ఆటోకి మొన్ననే నేను మా ఏఎస్పీ మేడం గారు చెప్పినట్టు స్పెషల్ డ్రైవ్ చేసి సండే రోజు 2 బొలెరోలు 3 షేర్ ఆటోలు సీజ్ చేసి 336, 279 సెక్షన్ పెట్టి కేసు కట్టాము. మీరు ఇంకోసారి కానీ దొరికి కేసు కట్టుకుంటే మటుకు ఖచ్చితంగా ఆటో డ్రైవర్ లైసెన్స్ సీజ్ అయిపోతుంది. మీరు ఏమి లేదు సార్ పిలిపించి కూర్చోబెట్టి కేసు కట్టి పంపించారనుకుంటారేమో డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు జాగ్రత్త. మీరు కానీ ఇంకోసారి కానీ ఓవర్లోడ్తో దొరికారంటే జీవితాంతం మీరు బండి నడిపేదానికి అవకాశం ఉండదు. ఎందుకంటే లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతుంది. జాగ్రత్త చూసుకోండి. మీరు లైసెన్స్ ఉంటేనే మీరు బండి నడపాలా, లైసెన్స్ లేకుంటే 5,000 రూపాయలు జరిమానా పడుతుంది. కాబట్టి ఆటో డ్రైవర్లు, షేర్ ఆటో డ్రైవర్లు ముఖ్యంగా ఎక్కువ మందిని ఎక్కించుకొని ప్యాసింజర్లు ప్రయాణించేద్దండి. ఎక్కడైనా పొరపాటున యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, మీ వెహికల్ ఉండే 15 మంది 16 మందిలో కనీసం ఉంటే 1-2 చనిపోయినా కూడా వాళ్ళ భార్య పిల్లలు చూస్తారు. దయచేసి ఆలోచించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నంద్యాల జిల్లాకు చెందిన సీనియర్ నేత పామిరెడ్డి గారి పెద్ద నాగిరెడ్డి, పిపి నాగిరెడ్డికి కీలక బాధ్యతలు దక్కాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయనను వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా నియమిస్తూ
పార్టీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈ నియామకంలో మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపారు. గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ గా, రాష్ట్ర మార్కెట్ చైర్మన్ గా తనదైన శైలిలో ప్రజాసేవ అందించిన పిపి నాగిరెడ్డికి ఇప్పుడు రాష్ట్ర కమిటీలో సముచిత స్థానం దక్కడంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. పిపి నాగిరెడ్డి నియామకం పట్ల నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ బలోపేతానికి ఆయన నియామకం ఎంతగానో తోడ్పడుతుందని ఆకాంక్షిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన జిల్లా స్థాయి షాప్ లీగ్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. నంద్యాల పట్టణంలోని జిల్లా క్రీడా ప్రాధికారిక సంస్థ ఇండోర్ స్టేడియంలో ఈ ఎంపికలు జరుగుతాయని జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి ఎంఎన్వి రాజు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించబోయే షాప్ లీగ్ పోటీల్లో జిల్లా తరపున ప్రాతినిధ్యం వహించే అత్యుత్తమ క్రీడాకారులను ఈ పోటీల ద్వారా ఎంపిక చేయనున్నారు. ఎంపిక చేసిన వివిధ క్రీడాంశాల్లో ఆసక్తి మరియు నైపుణ్యం కలిగిన క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ మరియు జిల్లా కలెక్టర్, చైర్మన్, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ వారి ఆదేశాలతో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి శాప్ లీగ్స్ 2026 భాగంగా నంద్యాల జిల్లాలో ఈ నెల 8వ తేదీ వెటరన్స్కి సంబంధించిన క్రీడా విభాగాలు, టెన్నిస్, తర్వాత బ్యాడ్మింటన్ విభాగాలలో నిర్వహించడం జరుగుతుంది. ఈ మార్చి నెలలో ఎగ్జామ్స్ ఉన్నందువలన క్రీడాకారులను దృష్టిలో ఉంచుకొని ఎగ్జామ్స్ రాసే అనుగుణంగా ఈ సీజన్లో మార్చిలో వెటరన్స్కి అవకాశం ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ క్రీడాంశాలలో వెటరన్స్ అబోవ్ 40 years మెన్ అండ్ ఉమెన్ సింగిల్స్, డబుల్స్ విభాగంలో, అదేవిధంగా మిక్స్డ్ డబుల్స్ విభాగంలో నిర్వహించడం జరుగుతుంది టెన్నిస్ క్రీడా విభాగంలో. అదేవిధంగా బ్యాడ్మింటన్ అబోవ్ 35 years మెన్ అండ్ ఉమెన్ సింగిల్స్, డబుల్స్ అండ్ ఉమెన్స్ మిక్స్డ్ డబుల్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ జిల్లా స్థాయి సెలక్షన్స్లో పాల్గొనడానికి నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ వెటరన్ క్రీడాకారులందరూ క్రీడా యాప్లో వాళ్ళ యొక్క పేర్లు నమోదు చేసుకొని ఈ జిల్లా స్థాయి క్రీడా పోటీలలో పాల్గొనవలసిగా కోరుతున్నాము. అదేవిధంగా జిల్లా స్థాయిలో ఎవరైతే మంచి ప్రతిభ కనపరిచి వాళ్ళను సెలక్షన్ చేసి రాష్ట్ర స్థాయిలో జరిగేటటువంటి శాప్ లీగ్స్లో వాళ్ళను పంపించడం జరుగుతుంది.
ఈ క్రీడా అంశాల్లో బ్యాడ్మింటన్ 14th, 15th మార్చి 2026 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా టెన్నిస్ క్రీడా విభాగంలో 22, 23 మార్చ్ విజయనగరం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి గల నంద్యాల జిల్లాలోని వెటరన్స్ టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొని మన నంద్యాల జిల్లా తరఫున ఆడి రాష్ట్రంలో మంచి మెడల్స్ సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో ఆహార భద్రతపై అవగాహన సదస్సు. గుర్రాలపేటలో ఉన్న చెట్టును కాపాడుదాం, మున్సిపల్ అధికారులకు స్థానికుల విన్నపం. నంద్యాల పట్టణ ప్రజలకు మున్సిపల్ కమిషనర్ కీలక విజ్ఞప్తి. సకాలంలో పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలని కోరిన కమిషనర్ శేషన్న. నంద్యాలలో రోడ్డు భద్రతపై ట్రాఫిక్ సిఐ చాన్ బాషా అవగాహన. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా పిపి నాగిరెడ్డి నియామకం. జిల్లా ఇండోర్ స్టేడియంలో మార్చి 8న షాప్ లీగ్ పోటీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.